హాయ్ అండి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. 1 కప్ జొన్నలు తీసుకున్నాను. చూడండి ఎలా వస్తుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా? చాలా వేడివేడిగా ఉన్నాయండి. ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని జొన్న పిండి చేసుకోవాలి. ఈ జొన్న పేలాలలో 1 స్పూన్ బెల్లం యాడ్ చేసి ఈ విధంగా జొన్న పిండి చేశానండి. ఈ విధంగానే నైవేద్యాన్ని పెడతానండి. ఆషాఢ తొలి ఏకాదశి రోజు కడాయి పెట్టుకొని ఏదైనా అప్పాలు చేసుకోవాలని ఒక ఆచారం ఉందండి. అయితే ఈరోజు నేను బబ్బెర్లతో గ్యారెలు చేస్తున్నాను. ఈ బబ్బెర్లను 300 గ్రామ్స్ తీసుకొని నేను 8 అవర్స్ నానబెట్టానండి. 8 అవర్స్ తర్వాత పప్పు చూడండి, ముట్టుకుంటే ముక్కలవుతుంది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చి, 3 దాల్చిన చెక్క ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కు సరిపడినంత సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ పుదీనాని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చూడండి, బొబ్బరి గారెలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడగానే తెలుస్తుంది కదండి బొబ్బరి గారెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుందాం. ఈ బొబ్బరి గారెలని టమాటో కెచప్, ఫ్లాక్స్ సీడ్స్ కారంతోని ఆనియన్స్, లెమన్స్ పెట్టుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటాయోనండి. ఓకేనండి, ఎంతో టేస్టీగా బొబ్బరి గారెలు రెడీ అయ్యాయండి.
ఓకేనండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.